హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంకొక కేస్ స్టడీతో. సో ప్లాంట్లో ఇన్సిడెంట్స్ ఎలా అవుతున్నాయి అండ్ వాటి యొక్క రీజన్స్ ఏంటి అనేవి మనం కేస్ స్టడీలో మనం చర్చించుకోవడం జరుగుతుంది. అవి వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇంకొక కేస్ స్టడీ నెంబర్ 3, హైడ్రోజన్ ప్రొడ్యూసెస్ బై కరోజన్. సో హైడ్రోజన్ అనేది కరోజన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల ఏ ఇన్సిడెంట్ అయింది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో సేఫ్టీ వీడియోస్ అండ్ టెక్నికల్ వీడియోస్ ఇవన్నీ కూడా 400+ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు మన కేస్ స్టడీ చూద్దాం. సో ఇక్కడ ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్యాంక్ ఉంది. సో ఇది ట్యాంక్, దానికి ఒక ఓవర్ఫ్లో పైప్ ఉంది. ఓకే, సో ఏమైందో ఒకసారి చూద్దాం. హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ బై కరోజన్ కెన్ టర్న్ అప్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ యాజ్ షోన్ ఇన్ ది ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్. సో ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్యాంక్లో హైడ్రోజన్ అనేది జనరేట్ అవుతుంది. సో హైడ్రోజన్ ఎలా జనరేట్ అయ్యింది? యాక్చువల్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్యాంక్లో హైడ్రోజన్ అనేది ఎలా జనరేట్ అయిందో ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? అన్ ఎక్స్ప్లోజన్ అక్కర్డ్ ఇన్ ఏ ట్యాంక్ కంటైనింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్యాంక్లో ఎక్స్ప్లోజన్ అయింది. యాజ్ ద పాసిబిలిటీ ఆఫ్ అన్ ఎక్స్ప్లోజన్ హ్యాస్ నాట్ బీన్ ఫోర్సీన్, ద రూఫ్ ఆర్ వాల్ వెల్డెడ్ వాజ్ స్ట్రాంగర్ దాన్ యూజువల్ అండ్ ద ట్యాంక్ స్ప్లిట్ అట్ ది బేస్ యాజ్ వెల్. సో వాళ్ళు ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్యాంక్ దగ్గర ఎక్స్ప్లోజన్ అయింది. సో ఎందుకు అయింది అనేది రీజను ఒక సైడ్ నుంచితే, యాక్చువల్గా మెజర్ చేస్తే ఉండాల్సిన రూఫ్ థిక్నెస్ కన్నా థిక్నెస్ ఎక్కువ ఉంది అండ్ దాని యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, వాల్ థిక్నెస్ ఎక్కువ ఉంది, వాల్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. సో అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందువల్ల ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయింది? సో దాని గురించి మనం చూద్దాం. నెక్స్ట్, ద ట్యాంక్ రూఫ్ 15 meters అంటే 50 feet ఇంటూ ద ఎయిర్. సో ఎప్పుడైతే ఈ ఎక్స్ప్లోడ్ అయిందో ఆ ట్యాంక్ రూఫ్ 15 meters ఎగసిపడింది, అంటే పైకి లేచింది 50 feet నియర్లీ. వెంట్ త్రూ ది రూఫ్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ఫెల్ ఆన్ టు ది అన్ ఎంప్టీ పీస్ ఆఫ్ గ్రౌండ్ నియర్ బై. సో అది ఎప్పుడైతే అలా బ్లాస్ట్ అయిందో అంటే ఎక్స్ప్లోడ్ అయిందో ఆ 50 feet పైకి వెళ్ళి మళ్ళీ నియర్గా ఏదైతే ఎంటీ ప్లేస్ ఉందో అక్కడ పడింది. జస్ట్ మిస్సింగ్ అదర్ ట్యాంక్స్, ఇంకొక ట్యాంక్స్ ఉన్నాయి దాని పక్కన పడింది. ఒకవేళ ఇన్ కేస్ ఆ ట్యాంకుల మీద పడితే ఇంకా డ్యామేజ్ సివియర్గా ఉంటుంది. ఫార్చునేట్లీ నో వన్ వాజ్ హర్ట్. ఎవరు కూడా అదృష్టం కొద్దీ ఎవరికి హర్ట్ ఏమీ అవ్వలేదు, కానీ ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయింది. ఇఫ్ ద ట్యాంక్ హ్యాడ్ ఫాలన్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్స్, ఆ లేచిన ఆ రూఫ్ వేరే సైడ్ ఆఫ్ ది బిల్డింగ్లో పడుంటే ఇట్ వుడ్ హ్యావ్ ఫాలన్ ఇంటూ ఏ బిజీ స్ట్రీట్. సో అది కూడా ఇంకొక బిజీ స్ట్రీట్లో పడుంటే అక్కడ సివియర్గా ఉంటుంది ఎఫెక్ట్. నెక్స్ట్, సో ఎందువల్ల ఇది జరిగిందో చూద్దాం మనం. స్లైట్ కరోజన్ ఇన్ ది ట్యాంక్ హ్యాడ్ ప్రొడ్యూస్డ్ సమ్ హైడ్రోజన్. ట్యాంక్లో కరోజన్ అనేది స్టార్ట్ అయింది, ఆ కరోజన్ నుంచి హైడ్రోజన్ జనరేట్ అయింది. ద ట్యాంక్ వాజ్ ఫిట్టెడ్ విత్ అన్ ఓవర్ఫ్లో పైప్ లీడింగ్ డౌన్ టు ది గ్రౌండ్. సో మనం అనుకున్నాం కదా, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది అండ్ దీనికి ఒక ఓవర్ఫ్లో పైప్ ఉంది. ఓకే, బట్ ఇట్ హ్యాడ్ నో వెంట్. ఇది మెయిన్ రీజన్. ట్యాంక్కి వెంట్ లేదు, ఓన్లీ ఓవర్ఫ్లో పైప్ మాత్రమే ఉంది. సో ద హైడ్రోజన్ కుడ్ నాట్ ఎస్కేప్ అండ్ ఇట్ అక్యుములేటెడ్. సో ఏదైతే ట్యాంక్ ఇన్సైడ్ కరోజన్ స్టార్ట్ అయిందో, ఆ కరోజన్ వల్ల హైడ్రోజన్ జనరేట్ అయిందో అది ఎస్కేప్ అవ్వడానికి ఎటువంటి వెంట కూడా లేదు. యాక్చువల్గా వెంట ఎక్కడ ఇస్తారు? సో ఆ వెంట లేదు, ఓన్లీ ఓవర్ఫ్లో పైప్ మాత్రమే ఉంది. సో ఎప్పుడైతే ఇలా జనరేట్ అయిన హైడ్రోజను, ఆ కరోజన్ వల్ల జనరేట్ అయిన హైడ్రోజన్ మొత్తం అంతా అక్యుములేట్ అయింది. సో అక్యుములేట్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే, నెక్స్ట్, Under the conical roof, welders working nearby ignited the hydrogen.
సో ఈ కోనికల్ రూఫ్ పక్కన అంటే ఈ దగ్గరలో ఈ ఓవర్ఫ్లో పైపు దగ్గరలో ఏమైంది అంటే ఒక వెల్డర్ వర్క్ చేస్తున్నాడు. సో వెల్డర్ ఎప్పుడైతే వర్క్ చేస్తున్నాడో సమ్ ఫౌండ్ వే ఆఫ్ ది ఓవర్ఫ్లో, సో అప్పుడు ఏమైంది అంటే ఆ వెల్డర్ ఆ హాట్ గ్యాసెస్ కానీ లేదా ఆ ఫ్యూమ్స్ కానీ ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో ట్యాంక్ ఇన్సైడ్ హైడ్రోజన్ అది క్యాచ్ చేసి సో ఈ రూఫ్ మొత్తం అలాగా టాప్కి వేసిందనమాట. ద ట్యాంక్ షుడ్ బి హ్యావ్ బీన్ ఫిటెడ్ విత్ ఏ వెంట్ అట్ ది హైయెస్ట్ పాయింట్. సో మనం ఇక్కడ జరిగింది ఏంటి అంటే వెంట్ లేకపోవడం మెయిన్ రీజన్ అనమాట. సో మెయిన్ రీజను వెంట్ లేకపోవడం, హైడ్రోజను కరోజను అవుతూ ఉంటుంది ట్యాంక్లో. ఆ కరోజన్ వల్ల హైడ్రోజన్ జనరేట్ అయింది, అది ఎస్కేప్ అవడానికి ఎటువంటి వెంట లేదు. సో అది ఈ ఇన్సిడెంట్కి మెయిన్ రీజన్ అనమాట. సో అది వెంట అనేది చిన్నదే అయినా సరే మనకి ఇక్కడ దానికి ప్రాపర్ వెంటింగ్ లేకపోవడం వల్ల ఇన్సిడెంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ప్రాపర్ హైయెస్ట్ పాయింట్లో వెంట అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్, సో బేసిక్ ఐడియా అనేది వచ్చింది కదా. సో ఈ ఇన్సిడెంట్ ఎలా అయింది అనేది, మరి కరోజన్ ఎలా అయింది అనేది మన డౌట్ రావచ్చు. ఆ కరోజన్ ఎలా అయింది అంటే మనకి ఇక్కడ ఓవర్ఫ్లో పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ నుంచి ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అలా ట్యాంక్ లోపలికి వెళ్ళి ట్యాంక్ లోపల ఏమవుతుందంటే దానికి ఉన్న ఆ ప్లేట్స్ని అండ్ మిగతా స్ట్రక్చర్స్కి ఏమవుతుంది అంటే కరోజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే కరోజన్ స్టార్ట్ అయిందో అక్కడ హైడ్రోజన్ జనరేట్ అయింది. ఆ హైడ్రోజన్ బయటికి వెళ్ళకుండా ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు బయటన నియర్ బై ఏదైతే హాట్ వర్క్ జరుగుతుందో ఆ హాట్ వర్క్ నుంచి ఫ్యూమ్స్ ఇది క్యాచ్ చేసి సో ట్యాంక్ రూఫ్ అనేది మాత్రం 15 మీటర్స్ పైకి వెళ్ళిపోయి మళ్ళీ నియరెస్ట్ ప్లేస్లో ఎంటీ ప్లేస్లో పడింది లక్కీగా. లేదు వేరే ట్యాంకుల మీద కానీ లేదా వేరే స్ట్రీట్లో మనుషులు ఉన్న స్ట్రీట్లో కానీ పడితే దాని యొక్క సివియారిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ట్యాంక్కి వెంట్స్ అనేవి మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి అనేది ఈ ఇన్సిడెంట్ యొక్క మన అవుట్కమ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అందరూ కామెంట్ చేయండి మీకు నచ్చినా నచ్చకపోయినా అండ్ ఎలా ఉంది వీడియో, ఎలా ఉంది, మీకు హెల్ప్ అయిందా లేదా అనేది. సో మాకు మీ కామెంట్ల ద్వారా వస్తుంది. సో అవి మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.